మన ప్రదీప్ రంగనాథన్ ఎక్స్చేంజ్తో 100 కోట్లు కొడతాను అనమాట. అర్థం కాలేదా? చెప్తా చూడండి. లవ్ టుడే సినిమాలో ఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, దాంతో 100 కోట్లు కొట్టిండు. అదే కదా తను వాళ్ళ ఫోన్ మార్చుకోవడం, తన ఈయన ఫోన్ మార్చుకోవడం, ఈ విధమైనటువంటి ఎక్స్చేంజ్ అనేటటువంటి ఫామ్లో వాడి అప్పుడు లవ్ టుడేతో 100 కోట్లు కొట్టిండు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే డ్రాగన్, దీంట్లో క్వశ్చన్ పేపర్ ఎక్స్చేంజ్, ఆన్సర్ షీట్. క్లైమాక్స్లో ఏం జరిగింది? వాడు టాపర్ అయినటువంటి వాడి ఆన్సర్ షీట్ మనోడైతే పెట్టుకుంటాడు అనమాట. మీన్ ఎక్స్చేంజ్ అయితే అక్కడ జరిగింది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని ఎక్స్చేంజ్ చేసి 100 కోట్లు కొట్టేసిండు. అండ్ లాస్ట్ డ్యూడ్ మూవీలో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా వైఫ్ని ఎక్స్చేంజ్ చేసిండు. తన వైఫ్ని వేరే వాడికి త్యాగం చేసి మళ్ళీ 100 కోట్లు కొట్టిండు. ఈ విధంగా ఎక్స్చేంజ్ అనేటటువంటి ఒక ఫామ్లో వాడి లవ్ టుడేతో 100 కోట్లు కొట్టిను, మన డ్రాగన్తో 100 కోట్లు కొట్టిను, ఇప్పుడు డ్యూడ్ మూవీతో కూడా 100 కోట్లు కొట్టిను. మళ్ళీ ఆ తర్వాత మన ఎల్ఐసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటటువంటి సినిమా వస్తుంది. దాంట్లో ఏం త్యాగం చేస్తావు, దాంట్లో ఏం ఎక్స్చేంజ్ చేస్తావు ప్రదీప్ రంగనాథ్ అని చెప్పి తమిళ వాళ్ళు చాలా మంది మేమ్స్ చేస్తున్నారు అనమాట. మరి చూడాలి ఏం ఎక్స్చేంజ్ చేస్తావు తను.